ప్రైజ్లా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడని కాక. యేసయ్య ప్రేమ సహవాసముతో మీరు ఉంటూ కొనసాగిస్తూ విశ్వాసిస్తున్నారని అనే దిమ్మలు కూడా మేము ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరును కూడా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, కింద కామెంట్స్ పెట్టండి. మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటా. ఎక్కడ ఉన్నా నా ప్రభు రక్షకుడు ఆశీస్సులు ఎప్పుడు మీకు తోడే ఉండాలని అన్ని దినములకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ప్రియమిట్లరా, మరి ఈరోజు కొన్ని విషయాలు సత్యాలు ఇవ్వాలని, సత్యాలు మీరు చూడాలి, చూసి దేవుడి మాటలు చక్కగా వినాలి. మీరు పూర్తిగా వింటేనే దేవుడి మహిమగలు ఏంటో, జ్ఞానం ఏంటో, అజ్ఞానాలు ఏంటో మనం తెలుసుకోవాలి. మరి ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి. అజ్ఞానులు, జ్ఞానులు. అజ్ఞానులు ఏంటంటే ఆలోచన అజ్ఞానం అవుతారా, జ్ఞానాలు జ్ఞానవంతరాలు అవుతారా? అజ్ఞానులు జ్ఞానులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా ఈ బైబిల్లో అనేక మాటలకు లిఖింపబడ్డాయి. యేసుక్రీస్తు మాటలే. జ్ఞానులు మరి దేనికి చిత్తం ఏంటి? ప్రభు చిత్తం మనం ఎరగాలి. ప్రభు చిత్తం ఆత్మ సంబంధములుగా ఉంటేనే జ్ఞానులు అవుతాం. ఇక్కడ ఎఫెసీయులకు 5:16 వచ్చగలుగుతా చూడండి. 15 అండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనివ్వక సర్వదియోగము చేసుకొనుసు ఆజ్ఞల వలె గాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. అంటే దినములు చెడ్డవి. ఏ దినము ఎక్కడ ఉంటుందో సంభవిస్తుందో చెడ్డి. చెడిపోయే వాళ్ళు ఉంటారు, మాటల్లో దించే వాళ్ళు ఉంటారు, మాటల్లో పడగొట్టే వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ ఏముందండి? దినములు చెడ్డయి, కానీ దేవుడి మాట విను, చక్కగా బాగుపడతాం. దేవుడి మాట విను, చక్కగా నీ హృదయములో మరి జ్ఞానం వస్తుంది. దేవుడి మాట విను, దేవుడి దగ్గరగా ఆత్మ సంబంధములు ఉంటావు, ఆజ్ఞల వల్ల ఉంటావు. జాగ్రత్త చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవేకులు గాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. ప్రభు యొక్క చిత్తం ఏమిటి? మన ఏ చిత్తంతో ప్రభు మనకు వచ్చాడు? మన జ్ఞానం ఇవ్వాలని, తెలివి లేక, ఆలోచన లేక లేదు. ఎందుకని? దేవుడు నీకు తెలివి, జ్ఞానం, ఇలా కష్టపడు, ఇలా చెయ్యి ఉన్నాయి, తీసుకోవాలి. కానీ దినములు చెడ్డ వస్తున్నాయి. ఆ చెడ్డ దినములు తప్పించు. కానీ జ్ఞానముతో నువ్వు తెలివిగా కష్టపడు, నువ్వు ఆలోచించు. మరియు మద్యముతో మొత్తులై ఉండుకడి దానిలకు దొరాపాసములు కలదు, అయితే ఆత్మకూలమైనడు మత్తులు. మరి ఏం చేస్తుంది? దినములు చెడ్డ ఏం చేస్తారండి? ఆత్మలు జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానములు జాగ్రత్తగా ఉండాలి. మొత్తులే పదార్థాలు ఆలో దినములను నిన్ను చెరగొట్టాలని, నిన్ను ఏదేలాగా మరి బానిసకు చేయాలని ఇలాగా సైతాన్ గడు అటాక్ చేస్తుంటాడు. సైతాన్ గడు మాట్లాడుతూ నీకు ఆత్మపూర్వములుగా ఆత్మ సంబంధములుగా ప్రభు యేసుక్రీస్తులను పేరట సమస్తమునకు దేవుడి యొద్దకు రండి, కృతజ్ఞత చెల్లించండి. ఇవన్నీ విడిచిపెట్టేసి దేవుని యొద్దకు రండి. అప్పుడు క్రీస్తు భయముతో ఒకరితో ఒకరు లోబడి ఉంటాం. క్రీస్తు ఏం చేస్తాడండి? వణుకుతోనూ భయముతోనూ ఉండాలి. అలా ఉంటే దినములు చెడ్డవి, నువ్వు సమయము నీ దగ్గర దూరం పెడతావు. ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నాయన,
అనేక బిడ్డలు రక్షించండి నాయనా. ఈ వాక్యం ప్రభు మాతో మాట్లాడేందుకు వందనాలయ్యా. రక్షక విశ్వాసముతో దరి చూపించండి, నీ సాక్షిగా వాడుకోండి, సహాయం ఆశీస్సులు నింపమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమలు వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. దేవుడి మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక, ఆమేన్.